చెప్పు చిన్న ఇప్పుడు పోయిన జన్మలో పాప పుణ్యాలను బట్టి ఈ జన్మలో కష్ట సుఖాలు వస్తాయన్నది కదా మీకు మా ప్రోగ్రామింగ్ కదా. ఇప్పుడు పోయిన జన్మలో పాప పుణ్యాలు ఈ జన్మలో తెలియకపోతే ఈ జన్మలో మిస్టేక్స్ సరిదిద్దుకోవడం ఎలా ఎలా ఇప్పుడు పోయిన జన్మలో పాప పుణ్యాలు ఈ జన్మలో తెలియక తప్పులు సరిదిద్దుకోకపోతే సేమ్ మిస్టేక్స్ డిట్టో పనిష్మెంట్. దానివల్ల ఏమిటి బెనిఫిట్? పోయిన జన్మలో డిగ్రీ అయితే దాని నిమిత్తం ఇప్పుడు ఈపీ ఫైల్ చేయడం వల్ల ఈ జన్మలో విషయాలు తెలియజేయడం దృష్టి విరుద్ధం. బ్రహ్మదేవుడు చెప్పే దాంట్లో కొంచెం నిజం లేకపోలేదు. ఇప్పుడు లాంటి భర్తలో ఏది తప్పులు చేస్తామో తెలిసే తప్ప మరి నెక్స్ట్ జన్మలో వాడు సర్దిద్దుకుని ఒక మంచిగా జీవించాడు, ఒక మంచిని స్థాపించేది. కనుక గత జన్మలో ఉన్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా మరుసటి జన్మకి బదలాయింపు పద్ధతి రద్దు చేస్తున్నాం. దానివల్ల ఎన్నో అర్థాలు. లేదు బ్రహ్మదేవ, అసలు భగవంతుడు ఉన్నాడా లేదా, పాప పుణ్యాలు ఉన్నాయా లేదా, స్వర్గం నరకం ఉన్నాయా లేవనే మీమాంసలో ప్రజలు విచక్షణ రహితంగా నేరాలు ఘోరాలు తప్పులు నికృష్టాలకు పాల్పడుతున్నాడు. ఏ జన్మలో పాపం చేస్తే ఆ జన్మలోనే అనుభవించాలి. అప్పుడే మనిషి మంచితనం మానవత్వం అనే రెండు ఉత్తమ గుణాలతో అత్యుత్తమంగా ప్రవర్తించి ఒక మంచి సమాజాన్ని స్థాపిస్తాడు. సమాజ స్థాపన జరుగుతుంది. అందువల్ల ఇక నుంచి స్వర్గం నరకం రెండు రద్దు చేస్తున్నాం.